హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్ల పెండింగ్ బకాయిల చెల్లింపులపై తాజా సమాచారం. ఈరోజు ఉదయం నాటి వరకు ఉన్న అప్డేట్ ప్రకారం అయితే వీడియో చేయడం జరిగింది. సో ఈ బిల్లులు అయితే కొన్ని బిల్లులు నిన్నటి నుంచి జమ అవుతున్నాయండి. సో వాటి వివరాలన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసండి, అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ముఖ్యంగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్ల పెండింగ్ బిల్లుల చెల్లింపులపై సమాచారం కనుక చూసుకున్నట్లయితే ఇందులో మనకు వచ్చేసి ఏప్రిల్ నెల ఆఖరు వరకు పీఎఫ్ లోన్స్ మరియు ఎస్ఎల్స్ కొన్ని జమ చేయడం జరిగింది. కొన్ని ఎస్ఎల్ స్టేటస్ చెక్ చేయడం జరిగిందండి. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని అయితే అప్పటి నుంచి అలాగే ఉన్నాయి. సో బిల్లుల్లో కదలిక అయితే లేదు. కాకపోతే ఇప్పుడు తాజాగా సమాచారం ఏంటంటే నిన్న కొంతమందికి మెడికల్ బిల్లు జమ కావడం జరిగింది. సో అలాగే కొంతమంది పెన్షనర్లకు మే నెల పెండింగ్ పెన్షన్లు అయితే నిన్న జమ కావడం జరిగిందండి. సో ఏప్రిల్ నెల పెండింగ్ అంటే మేలో జమ కావాల్సిన పెండింగ్ పెన్షన్లు కూడా నిన్న జమ కావడం జరిగిందని అయితే చెప్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి నిన్న 4,000 కోట్ల రూపాయలు రావడం జరిగింది. సో దీంతో డిఆర్ అరియర్స్, బిల్లులు, సరెండర్ లీవ్స్ ఇట్లా ఎవరికి కూడా కొత్తగా అయితే జమ కాలేదు. స్టేటస్ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అనేది చూపిస్తుంది. సో ఈ విధంగా చూసుకున్నట్లయితే మొత్తానికి ఎవరికి ఏం జమ కాలేదండి. పెండింగ్ బిల్లు ఏదో కొద్ది గొప్ప జమ అవుతూ ఉన్నాయి. సో ఇంకా జమ కావాల్సిన పెండింగ్ బకాయిలు అయితే చాలా వరకే ఉన్నాయి. ఇవన్నీ కూడా త్వరితగతిన జమ కావాలని అయితే ఆశిద్దాము. సో ఇదండి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బకాయిలు తాజా సమాచారం. సో నిన్నటి వరకు కొన్ని బిల్లులు అయితే మళ్ళీ మూమెంట్ రావడం జరిగింది. అలాగే ఏవైతే పెండింగ్లో ఉన్న పెన్షన్స్ ఉన్నాయో అవి కూడా కొద్ది గొప్ప జమ కావడం జరిగింది.